హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపా లావణ్య స్వరలహరి ఛానల్. ఈ ఛానల్లో మీరు వింటున్న కథ నా రౌడీ కిల్లర్. ఈ కథలు ఈ భాగం వినబోయే ముందు భాగాలు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఒకసారి అవి చూడండి ఫ్రెండ్స్. అప్పుడు మీకు స్టోరీ బాగా అర్థమవుతుంది. అలాగే ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్కి మీ విలువైన సపోర్ట్ని అందించండి. ఇంకా మీ మనసు దోచే నా రౌడీ కిల్లర్ స్టోరీలో ఈ భాగానికి వెళ్ళిపోదాం. శ్రీను అమెరికా వెళ్తాను అంటున్నాడని అమ్ముకి చెప్పడం బెటర్ అని అమ్ము నెంబర్కి కాల్ చేస్తాడు రాజేష్. కానీ ఆ మొబైల్ అక్కడే వదిలేసి వెళ్తుంది అమ్ము. రింగ్ టోన్ పక్కనే ఉన్న అమ్ము రూమ్ నుండి వచ్చేసరికి అక్కడికి వెళ్ళి చూస్తాడు. మొబైల్ వదిలి వెళ్ళిందని అర్థమవుతుంది. ఇప్పుడు ఎలా? అమ్మ ఫోన్ నెంబర్ తెలీదు. ఆ అక్షయ్ నెంబర్ మాత్రమే తెలుసు. కనీసం అమ్ముకి ఫేస్బుక్ కూడా లేదు అంది. తనతో మాట్లాడడం ఎలా అని ఆలోచిస్తూ ఉంటాడు రాజేష్. ఈలోపు రాజేష్ ఫోన్కి కాల్ వస్తూ ఉంటుంది. అన్నోన్ నెంబర్ అని ఉంటుంది. హలో అనగానే అనయ్య నేను అమ్ముని అంటుంది అమ్ము. అమ్మయ్య నువ్వేనా? నీకు 100 ఏళ్ల ఆయుష్ చెల్లి. ఇప్పుడే నీతో మాట్లాడాలి అనుకుంటున్నా, నువ్వే చేసావు అంటాడు రాజేష్. అవునా, సరే ఇదే నా నెంబర్, సేవ్ చేసుకో. శ్రీను ఎలా ఉన్నాడు అని అడుగుతుంది. ఏమో అమ్ము, వాడి గురించి ఇన్ని రోజులు నాకు బాగా తెలుసు అని అనుకున్నా, కానీ ఏమీ తెలియదేమో అని ఇప్పుడు అనిపిస్తుంది అంటాడు రాజేష్. ఏమైందన్నయ్య, ఎందుకు అలా ఉంటున్నావు? శ్రీను ఏమన్నా అన్నాడా నిన్ను అని అడుగుతుంది అమ్ము. లేదు, కానీ ఏదో పని ఉంది, అమెరికా వెళ్తాను, కొన్ని రోజులు అమ్మని చూసుకోమని చెప్పాడు. నీ పెళ్ళి అవుతుంటే ఎక్కడో ఉండలేక వెళుతున్నాడు అని నాకు అనిపిస్తుందిరా అంటాడు రాజేష్. అన్నయ్య, నీకు ఇంకో విషయం చెప్పాలి. నేను నిన్న నైట్ శ్రీనుకి నేను తనని ప్రేమిస్తున్న విషయం చెప్పాను అని నైట్ జరిగిందంతా రాజేష్కి చెప్తుంది అమ్ము. అదంతా విని రాజేష్ షాక్ అవుతాడు. ఏంటి అమ్ము నువ్వు అనేది? నిజంగా మాట్లాడావా శ్రీనుతో అని అడుగుతాడు. అవును, కానీ నన్ను కొట్టి కావాలని నాకు కోపం వచ్చేలా మాట్లాడి నన్ను వెళ్ళిపోమని అరిచి వెళ్ళిపోయాడు. ఎందుకో శ్రీను కావాలని అలా మాట్లాడాడు అనిపిస్తుంది అంటుంది అమ్ము. నాకు కూడా అలానే అనిపిస్తుంది. మనకి తెలియకుండా ఏదో జరుగుతుందమ్ము, కానీ అది ఎలా తెలుసుకోవాలి? సరే నువ్వు కంగారు పడకు, నాకు చెప్పావు కదా, ఎన్ని రోజులు నువ్వు చెప్పొద్దు అన్నావని వాడిని అడగకుండా ఆగిపోయాను. నేను ఇప్పుడు వాడితో మాట్లాడతాను, నువ్వు జాగ్రత్త. ఎలా అయినా సరే మీ పేరెంట్స్తో మాట్లాడి పెళ్ళిని కొన్ని రోజులైనా ఆగేలా చేయరా అని ఫోన్ పెట్టేస్తాడు రాజేష్. అమ్మ కూడా అదే ఆలోచిస్తూ ఉంటుంది. నీరజ్ బాబుకి కూడా ఒకసారి ఫోన్ చేసి మాట్లాడాలి. అక్కతో ఏ గొడవ అయ్యిందో కనుక్కుంటే అక్కని బావని కలపొచ్చు. అనవసరంగా నా వల్ల వాళ్ళ మధ్య గొడవలు రాకూడదు అని నీరజ్కి ఫోన్ చేస్తుంది. హలో బావగారు, ఎలా ఉన్నారు అని అడుగుతుంది అమ్ము. నెంబర్ చూసి అమ్ము ఇంటికి వచ్చేసిందని అర్థమయ్యి అమ్ము బాగున్నాను, నువ్వెప్పుడొచ్చావు ఇంటికి అని అడుగుతాడు నీరజ్. ఈరోజు ఉదయం వచ్చాను బావగారు, అక్కతో మీరు మాట్లాడారట కదా, అక్క చెప్పింది. నా వల్ల మీ ఇద్దరి మధ్య గొడవలు రావడం నాకు ఇష్టం లేదు బావగారు, ప్లీజ్ ఏదైతే అది అవుతుంది, మీరు అక్కకు సారీ చెప్పేసేయండి అంటుంది. మీ అక్క గురించి నాకు అంతా తెలుసులే అమ్ము, తన కోపం ఎక్కువసేపు ఉండదులే, నేను ఇప్పుడే మాట్లాడతాను, ఓకేనా? ఇంకో విషయం అమ్ము, నేను శ్రీనుతో మాట్లాడలేదు, ఫోన్ నేను చేస్తే అవ్వలేదు. అసలు అతని మనసులో ఏముందో ముందు మనం తెలుసుకోవాలి కదా. ఇంకో 10 డేస్లో పెళ్ళి, ఏదైతే అదే అవుతుంది అని ఎలా అంటున్నావు? అక్షయ్తో పెళ్ళి నీకు ఓకేనా అయితే అని అడుగుతాడు నీరజ్. ఓకే కాదు బావగారు, కానీ శ్రీనుతో నేను ఆల్రెడీ మాట్లాడాను అని శ్రీను ఏమన్నాడో కూడా చెప్తుంది. ఈ పరిస్థితిలో నేను శ్రీనుని ఇష్టపడుతున్నాను అని ఇంట్లో చెప్పి పెళ్ళి ఆపించడం కన్నా ఇప్పుడే ఇష్టం లేదు అని చెప్పి ఆపుదామనుకుంటున్నా బావా, మీరేమంటారు? ఓకే కదా అని అడుగుతుంది. అదే మంచిది, కానీ జాగ్రత్త అమ్ము, చూసుకుని మాట్లాడు, మావయ్య ఇప్పటికీ కూడా వీక్గానే ఉన్నారు అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు నీరజ్. ఇక్కడ శ్రీను తనకి తెలిసిన ట్రావెల్ ఏజెంట్ దగ్గరికి వెళ్తాడు. అదే వీక్లో అమెరికాకి ఫ్లైట్ ఉంటే చూడమని చెప్తాడు. డైరెక్ట్గా తనే ఆన్లైన్లో చూస్తే దొరకకపోవచ్చు, కానీ ఏజెంట్ ద్వారా అయితే ఖచ్చితంగా దొరుకుతుందని వెళ్తాడు. కానీ వాడు కూడా ఆ వీక్కి ఆల్రెడీ అన్నీ
ఫుల్ అయిపోయాయని చెప్పడం వల్ల ఎలాగైనా ట్రై చేయమని చెప్పి అక్కడి నుంచి బయలుదేరతాడు. అమ్మ ఆల్రెడీ శ్రీనుకి ప్రపోజ్ చేసింది అని చెప్పిన తర్వాత రాజేష్ ఇంకా లేట్ చేస్తే శ్రీను ఎలా అయినా అమెరికాకి వెళ్ళిపోతాడు అని తెలిసి అక్కడి నుంచి శ్రీనుకు ఫోన్ చేశాడు. హలో రాజేష్, చెప్పరా అంటాడు శ్రీను. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావురా అని అడుగుతాడు రాజేష్ కంగారుగా. ఎందుకురా అంత కంగారుగా అడుగుతున్నావు? ఏమైంది? అమ్ము బాగానే ఉంది కదా అని అడుగుతాడు శ్రీను. బాగానే ఉంది, నేను మామూలుగా అడుగుతున్నాను, ఎక్కడున్నావు అని రాజేష్ అనగానే పక్కనే రా, ట్రావెల్ ఏజెన్సీ ఉంది కదా, నీకు తెలుసు కదా, అక్కడికే వచ్చాను. టికెట్ బుక్ చేద్దామని, కానీ ఈ వీక్లో లేదట. ఎలాగైనా ట్రై చేయమని చెప్పాను అంటాడు శ్రీను. సరే, ఓ పని చేయి, నువ్వు అక్కడే ఉండు, నేను ఇప్పుడే అక్కడికి వస్తాను, నేను నీతో కొంచెం మాట్లాడాలి అంటాడు రాజేష్. సరే అలాగే అని, రెస్టారెంట్ తెలుసు కదా, అక్కడ నేను వెయిట్ చేస్తూ ఉంటాను, నువ్వురా అని ఫోన్ పెట్టేస్తాడు శ్రీను. పావు గంటలో రావాల్సిన రాజేష్ 1/2 అయినా కూడా రాకపోయేసరికి శ్రీను రాజేష్కి ఫోన్ చేస్తాడు. హలో, ఎక్కడున్నావురా, ఇంకా రాలేదేంటి అని అడుగుతాడు శ్రీను. హలో శ్రీను, శ్రీను తొందరగా రారా, ప్లీజ్ తొందరగా రా అంటూ ఆయాసపడుతూ మాట్లాడుతూ ఉండగా రాజేష్ ఫోన్ కట్ అయిపోతుంది. రాజేష్ అంత కంగారుగా మాట్లాడుతూ సడన్గా ఫోన్ కట్ అయ్యేసరికి టెన్షన్తో శ్రీను రాజేష్కి మళ్ళీ కాల్ చేస్తాడు. స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏంటి, తనేదో డేంజర్లో ఉన్నాడేమో అని అనిపిస్తుంది, కానీ ఎక్కడ ఉన్నాడో తెలియట్లేదే అని వెంటనే బయలుదేరి తనకు తెలిసిన ఎస్ఐకి ఫోన్ చేసి రాజేష్ ఫోన్ నెంబర్ చెప్పి ట్రాక్ చేయమని చెప్తాడు. 5 నిమిషాల్లోనే ఆ ఎస్ఐ మళ్ళీ శ్రీనుకు ఫోన్ చేసి, సారీ సార్, ప్రజెంట్ రాజేష్ గారి ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, అందుకని ట్రాక్ చేయలేకపోతున్నాను, కానీ లాస్ట్గా రిటర్న్ అయిన లొకేషన్ షేర్ చేస్తున్నాను అంటూ లాస్ట్గా రాజేష్ శ్రీనుతో మాట్లాడిన లొకేషన్ షేర్ చేస్తాడు. శ్రీను ఫాస్ట్గా డ్రైవ్ చేసుకుంటూ అక్కడికి వెళ్ళి రాజేష్ కోసం చుట్టూ చూశాడు, కానీ ఎక్కడా కనిపించలేదు. దగ్గరలోనే షాపింగ్ మాల్కి వెళ్ళి సీసీటీవీ కెమెరాలో చూస్తే రాజేష్ ఏదో ఒక కార్ వెనక పరిగెడుతూ ఆ కెమెరాలో కనిపిస్తాడు, కానీ ఆ కార్ నెంబర్ కెమెరాలో కనిపించదు. తర్వాత నుంచి రాజేష్ ఫోన్కి ఎన్నిసార్లు ట్రై చేసినా లైన్ కలవదు. రాజేష్ ఎవరి కారు వెనుక పడ్డాడు, అలా పరిగెత్తాడు, అందులో ఎవరున్నారో అర్థం కాక శ్రీను కూడా కంగారు పడుతూ రాజేష్ కోసం ఆ చుట్టుపక్కలంతా వెతుకుతూ ఉంటాడు. ఈలోపు శ్రీనుకి డిఐజీ నుండి ఫోన్ వస్తూ ఉంటుంది. నేను రాజేష్ కనిపించట్లేదని ఇంకా ఎవరికి చెప్పలేదు, మరి డిఐజీ ఎందుకు సడన్గా ఫోన్ చేస్తున్నారు అని అనుకుంటూ లిఫ్ట్ చేస్తాడు. హలో శ్రీను, ఆ సురేంద్ర హై రికమెండేషన్తో బెయిల్ తెప్పించుకున్నాడు, ఇందాకే రిలీజ్ అయ్యాడట. నేను సిటీలో లేను, లేదంటే నీకు వెంటనే చెప్పేవాడిని, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆ అక్షయ్ని కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పండి, మీకు ఏ హెల్ప్ కావాలన్నా వెంటనే నన్ను కాంటాక్ట్ చేయండి అని పెట్టేస్తాడు డిఐజీ. సురేంద్రకి బెయిల్ వచ్చిందా? ఒకవేళ సురేంద్ర నా మీద అక్షయ్ మీద కోపంతో కుల్ఫీని కిడ్నాప్ చేయలేదు కదా, రాజేష్ పరిగెత్తుకుంటూ వెళ్ళిన కారులో కుల్ఫీ లేదు కదా, రాజేష్ కుల్ఫీ ఇద్దరిలో ఏ ఒక్కరికి ఏమైనా కూడా నేను తట్టుకోలేను. కుల్ఫీ ఫోన్ నెంబర్ కూడా లేదు, ఇప్పుడు కుల్ఫీ ఎక్కడుందో ఎలా కనుక్కోవాలి? నా ఫోన్తోనే నీరజ్కి చేసింది, ఆ నెంబర్ ఉంది కదా అని చెక్ చేసి నీరజ్కి ఫోన్ చేస్తాడు. హలో నీరజ్, నేను శ్రీనుని మాట్లాడుతున్నాను అని అనగానే, శ్రీను మీరా, నేను మీకు చాలాసార్లు చేశాను, లైన్ కలవలేదు, మీతో మాట్లాడాలి అంటాడు నీరజ్. అలాగే, కానీ ముందు మీరు ఏమనుకోకుండా చిన్న హెల్ప్ చేస్తారా ప్లీజ్ అంటాడు శ్రీను. చెప్పండి, పర్లేదు అని నీరజ్ అనగానే అక్షయ్ సురేంద్ర విషయం చెప్పి, ఇప్పుడు హై రికమెండేషన్తో సురేంద్ర రిలీజ్ అయ్యాడట, నాకు డిఐజీ కాల్ చేసి చెప్పారు, అమూల్య సేఫ్గా ఉందో లేదో కొంచెం కనుక్కొని చెప్తారా ప్లీజ్ అని అడుగుతాడు. నీరజ్ అలాగే, నేను ఇప్పుడే కాన్ఫరెన్స్ పెడతాను, మీరు లైన్లోనే ఉండండి అని అమూల్యకి కాల్ కనెక్ట్ చేస్తాడు. ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది, కానీ అమూల్య లిఫ్ట్ చేయదు. నాట్ ఆన్సరింగ్ అని వచ్చి మళ్ళీ శ్రీనుకి కనెక్ట్ చేసి అదే చెప్తాడు. అయితే అమూల్యని సురేంద్ర కిడ్నాప్ చేశాడేమో అని శ్రీను భయపడుతూ ఉండగానే నీరజ్కి అమూల్య కాల్ బ్యాక్ చేస్తుంది. అమూల్యనే చేస్తుంది, ఉండండి అని లిఫ్ట్ చేసి కాన్ఫరెన్స్ పెడతాడు నీరజ్. హలో బావగారు, చెప్పండి, వాష్రూమ్లో ఉన్నాను, అందుకే లిఫ్ట్ చేయలేదు. ఏం చేశారు ఫోన్ అని అడుగుతుంది అమూల్య. అమూల్య మాటలు విని శ్రీను కొంచెం కూల్ అవుతాడు. వెంటనే, కుల్ఫీ, నేను చెప్పేది జాగ్రత్తగా విను, ఆ అక్షయ్ ఫ్రెండ్ సురేంద్ర జైలు నుండి బెయిల్ పైన రిలీజ్ అయ్యాడు, రాజేష్ కనిపించట్లేదు,
నువ్వు అక్షయ్ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో నుండి ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్తాడు. శ్రీను గొంతు విని కొంచెం హ్యాపీగా ఫీల్ అయినా రాజేష్ కనిపించట్లేదు అనగానే అమ్మ కూడా కంగారు పడుతూ, అదేంటి అన్నయ్య కనిపించట్లేదా? మరి వెతికారా? పోలీసులకు చెప్తే వెతుకుతారుగా, మీరు కూడా వెతకండి, అన్నయ్యకి ఏం కాకూడదు అంటూ అప్పుడే ఫోన్లోనే చిన్నగా ఏడుపు స్టార్ట్ చేసేస్తుంది అమ్ము. నేను నా మనుషులు వెతుకుతున్నాం, రాజేష్ కనిపించగానే చెప్తాను, నువ్వు మాత్రం బయటికి రాకు. మీ ఇంటి దగ్గరలో నీకు అనుమానం వచ్చేలా ఎవరైనా కనిపిస్తే వెంటనే నాకు చేసి చెప్పు. నీరజ్ మీరు కూడా కొంచెం చూసుకోండి అని ఫోన్ పెట్టేస్తాడు శ్రీను. రాజేష్ గుర్తు రాగానే శ్రీను ఒక్కసారిగా కోపంతో పిడికిలి బిగించి తన వాళ్ళందరికీ ఫోన్ చేసి ఏం చేయాలో చెప్తాడు. రాజేష్ కనిపించట్లేదు అని తెలిసాక డల్గా కూర్చొని బాధపడుతూ ఉంటుంది అమ్ము. అమ్ము, అక్షయ్ ఫోన్ చేశారు. ఈ రోజు నుండి మనం షాపింగ్ స్టార్ట్ చేయాలి. మీ పెళ్ళికి ఇంకా 7 డేస్నే కదా ఉంది. చాలా ఉన్నాయి షాపింగ్ చేయడానికి. ఫస్ట్ మాత్రం నీ చేతులు తీసుకుందాం. బ్లౌజ్ స్టిచ్ చేయించాలి కదా, అవి లేట్ అయితే కష్టం అని అమ్మ వైపు చూడకుండా అలేఖ్య చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. అమ్మ దేనికి రిప్లై ఇవ్వకపోయేసరికి ఏం చేస్తుందా అని చూస్తుంది అలేఖ్య. అమ్ము సైలెంట్గా విండోలోంచి బయటికి చూస్తూ ఆలోచించుకుంటూ ఉంటుంది. అమ్ము అని కోపంగా ఒకసారి అరిచి, నీతోనే మాట్లాడుతున్నాను, మనం షాపింగ్కి వెళ్తున్నాం, బయలుదేరు. అమ్మ వాళ్ళతో మాట్లాడాలని, పెళ్ళి ఆపించాలని నాకు తెలియకుండా ట్రై చేశావో, నువ్వు అలా చేసింది ఆ శ్రీను కోసమే అని అమ్మ వాళ్ళకి నిజం చెప్పేస్తాను, తర్వాత నీ ఇష్టం, త్వరగా రెడీ అయ్యిరా అని రూమ్లోంచి వెళ్ళిపోతుంది అలేఖ్య. అమూల్య ఏడుస్తూ స్లోగా రెడీ అయ్యి బయటికి వచ్చేసరికి అక్షయ్ ఆల్రెడీ వచ్చి అలేఖ్య, అక్షయ్ ఇద్దరు అమూల్య కోసమే వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పు అక్షయ్కి కాఫీ ఇస్తుంది. అమూల్య వాళ్ళ నాన్నకి కూడా అక్షయ్తో కళ్యాణ మండపం గురించి మాట్లాడుతూ ఉంటారు. అమూల్య వచ్చాక ముగ్గురు బయలుదేరతారు. నీరజ్ కూడా బయలుదేరారా అలేఖ్య అని అడుగుతాడు అక్షయ్. లేదు, తను బిజీ అంటాం. ప్రజెంట్ మనల్ని షాపింగ్ చేసేయమన్నారు అంటుంది అలేఖ్య. అమూల్యకి అర్థమవుతుంది, ఇంకా అక్క నీరజ్ బావగారితో మాట్లాడడం లేదన్నమాట. బావైతే నిన్ననే సారీ చెప్తా అన్నారు, చెప్పే ఉంటారు కూడా, కానీ అక్కే మాట్లాడలేదు. చాలా కోపంగా ఉంది నా విషయంలో. ఈ టైంలో రాజేష్ అన్నయ్య కూడా కనిపించకపోవడం ఏంటి అని ఆలోచిస్తూనే ఉంటుంది. అక్షయ్ అమూల్యకి చాలా కాస్ట్లీ చీరలు చూపించమని తను కూడా వాళ్ళతోనే కూర్చొని సెలెక్ట్ చేస్తూ ఉంటాడు. అమూల్య మాత్రం డల్గా అలేఖ్య సెలెక్ట్ చేస్తూ ఉంటే ఓకే అక్క అని అలేఖ్య చూపించినవి నచ్చాయని అనేస్తుంది. అమూల్య ఎంత డల్గా ఉన్నా పెళ్ళి అయ్యే వరకు తననేమీ అనకూడదు అని అలేఖ్య, అక్షయ్ ముందే ఫిక్స్ అవుతారు. అందుకే అమూల్యని చూసి కూడా కామ్గా షాపింగ్ అంతా ఫినిష్ చేసేస్తారు. వాళ్ళు వెళ్ళిన ప్రతి ప్లేస్కి నీరజ్ వచ్చి చుట్టూ అంతా చూస్తూ ఉంటాడు. అమూల్యకి డేంజర్ అని శ్రీను చెప్పాక నీరజ్ రిస్క్ తీసుకోవడం ఎందుకు అని వాళ్ళ ఇంటి బయటే కారుతో చూస్తూ ఉంటాడు. అలేఖ్య నీరజ్ని చూసి కూడా తన కోసమే అలా ఫాలో అవుతున్నాడని, మనసులో నా మీద ప్రేమ ఉంది కానీ తింగరి పనులు నాకు చెప్పకుండా మళ్ళీ ఎప్పుడూ చేయకూడదు, సో ఇంకొంచెం రోజులు గట్టిగా ఉండాలి అని నీరజ్ని చూసి నవ్వుకుంటూ ఉంటుంది. శ్రీను ఇంకా తన అమెరికా వెళ్ళడం గురించి కూడా మర్చిపోయి రాజేష్ కోసమే వెతుకుతూ ఉంటాడు. తనకి తెలిసిన చిన్న చిన్న అందరినీ పిలిపించి రాజేష్ను వెతకమని ఆర్డర్ పాస్ చేస్తాడు. కానీ ఎవరు ఏమీ చెప్పలేకపోతారు. ఇష్టం లేకపోయినా అక్షయ్కి కూడా డేంజర్ ఉంది కాబట్టి శ్రీను అక్షయ్కి కూడా ఫోన్ చేస్తాడు. హలో అక్షయ్, మీకు తెలుసో లేదో ఆ సురేంద్ర రిలీజ్ అయ్యాడట, మీకు అమూల్యకి డేంజర్ ఉంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. 5 డేస్ తర్వాత అమూల్యకి ఒక పక్క పెళ్ళి ఎలా ఆపాలో తెలియక, ఇంకో పక్క రాజేష్ గురించి కూడా తెలియక అలా తనలో తాను ఏడుస్తూ ఉంటుంది. ఆ రోజు అమూల్యని పెళ్లి కూతురుగా రెడీ చేస్తారు. అప్పు, రాజేష్ వచ్చి అక్షంతలు వేసి ఆశీర్వదిస్తారు. అందరూ వెళ్ళిపోయాక అమూల్యతో మాట్లాడదామని తన పెళ్లి కోసం కొన్న నక్లెస్ సర్ప్రైజ్గా ఇద్దామని అమూల్య వాళ్ళ నాన్న వస్తారు. అమూల్య ఎవరితోనూ ఏమీ చెప్పలేక ఏడుస్తూ ఉంటుంది. అమూల్య, ఏడుస్తున్నావా? ఏమైంది చెప్పరా అని అడుగుతారు. నాన్నని చూడగానే అమూల్య కళ్ళు తుడుచుకొని ఏం లేదు నాన్న అనేసి చిన్నగా నవ్వేస్తుంది. చెప్పమ్మా, ఏమైంది? నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదా? లేదంటే చెప్పేసేయి అమూల్య, అంతేగాని మా కోసం ఇప్పుడు చేసుకుని లైఫ్ అంతా ఫీల్ అవ్వద్దు అని దగ్గరికి తీసుకుని ధైర్యం చెప్పి అడుగుతారు. ఇంకా అమూల్య ఏడుపు ఆపుకోలేక నాన్న అని గట్టిగా ఏడ్చేస్తుంది. అది నాన్న, మరి నాకు ఇప్పుడే ఇష్టం లేదు నాన్న. అక్షయ్ గారంటే నాకు ఆ అభిప్రాయమే లేదు. చాలా ట్రై చేశాను,
కానీ అతనిపై ఇష్టం ప్రేమ కలగట్లేదు. మీతో ఎప్పుడో చెప్పి ఉండవలసింది కానీ చెప్పలేకపోయాను. సారీ అని ఆయనను పట్టుకుని ఏడుస్తుంది. లేదమ్మా, తప్పు నాదే. నువ్వు బెంగళూరు నుంచి వచ్చాక నీకు పెళ్ళి ఇష్టమేనా అని అడుగుదామనే అనుకున్నాను. మీ అక్కేమో నువ్వు సిగ్గుపడుతున్నావు ఇష్టమే అంది అని నేను ఇంకా అడగలేదు. సారీ తల్లి. నేను ఇప్పుడే అక్షయ్ వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడతాను. ఇంకా లేట్ చేస్తే ప్రాబ్లమ్స్ అవుతుంది అంటూ లేచి వెనక్కి తిరిగేసరికి అక్కడ అపర్ణ అలేఖ్య ఇద్దరూ ఉంటారు. వాళ్ళని చూసి అమూల్య షాక్ అవుతుంది. ఇప్పుడు అలేఖ్య వాళ్ళ నాన్నతో ఏం చెప్తుందో అని కంగారు పడుతూ అలేఖ్యనే భయపడుతూ చూస్తూ ఉంటుంది. మీరు ఆగండి నాన్న, ఇప్పుడే వాళ్ళతో ఏం చెప్పొద్దు. అమూల్య, నువ్వు చెప్పు. నీ మనసులో అక్షయ్ లేడు అంటున్నావు కదా, మరి ఇంకెవరైనా ఉన్నారా? అలా ఉంటే చెప్పు. లేదా నీ మనసులో ఎవరు లేరు అంటే ఈ పెళ్లి చేసుకో. నేను ఎందుకు చెప్తున్నాను అంటే నిన్ను అక్షయ్ ప్రేమించేంతగా ఎవరు ప్రేమించరు. నువ్వు చాలా అదృష్టవంతురాలివి. అతనికి నువ్వంటే ప్రాణం. అనవసరమైన నీ పిచ్చి ఆలోచనలతో ఇప్పుడు పెళ్ళి ఆపుకోవద్దు. తర్వాత నువ్వు లైఫ్ లాంగ్ ఫీల్ అయినా కూడా ఇలాంటి మంచి వ్యక్తిని పొందలేవు. నాన్న, అమ్మ చెప్పింది కదా అని మీరు కూడా తొందరపడకండి. ఒకసారి ఆలోచించండి అని అంటుంది అలేఖ్య. అలేఖ్య చెప్పింది కూడా నిజమే అనిపిస్తుంది వాళ్ళ నాన్నకి. అమూల్య వైపు చూస్తూ, చెప్పమ్మా, నీ మనసులో అక్షయ్ లేడు అని చెప్పావు. మరి ఇంకెవరైనా ఉన్నారా? ఉంటే అతని పేరు చెప్పు, వెళ్ళి అతనితో మాట్లాడతాను అంటారు అమూల్య వాళ్ళ నాన్న. ఇప్పుడు కనుక శ్రీను పేరు చెప్తే నాన్న ఖచ్చితంగా భయపడతారు. మళ్ళీ హార్ట్అటాక్ వచ్చే ప్రమాదం ఉంది అని టెన్షన్ పడుతూ ఇంకేమనలేక ఎవరూ లేరు నాన్న అంటూ ఏడుస్తూ తలదించుకొని చెప్తుంది అమూల్య. ఇంకా ఎవరూ లేనప్పుడు ఏంటి నీ ప్రాబ్లం? అబ్బాయి చాలా మంచివాడు, నేను కంటికి రెప్పలా చూసుకుంటాను అంటున్నాడు. కలలోనైనా అంత మంచి సంబంధం వస్తుందని ఎప్పుడైనా ఊహించామా ఏంటి? నా మాట విను. పెళ్ళైన తర్వాత నీ భర్త కాబట్టి నీకు తెలియకుండానే ప్రేమించేస్తావు. ఏమండి, మీరు మరీను అమ్మాయిలు అన్నాక పెళ్ళికి ముందు ఈ మాత్రం కంగారు ఉండడం సహజం. మీకేమీ తెలీదు. అనవసరంగా భయపడి మమ్మల్ని భయపెట్టేస్తున్నారు. అదంటే చిన్నపిల్ల, దానికేం తెలీదు. అమ్మని నేను ఒక్కదాన్ని ఉన్నా కదా, నాతో చెప్పాలి కదా. దానితో నేను మాట్లాడతాను, మీరు వెళ్ళండి అని ఆయన్ని అక్కడి నుంచి పంపించేస్తుంది అపర్ణ. అమ్మకు రెండు పక్కల అపర్ణ అలేఖ్య కూర్చుని కాసేపు అక్షయ్ గురించి ఆలోచించమని హితబోధ చేసి ఇద్దరు బయటికి వెళ్ళిపోతారు. అమ్మ మాత్రం ఏమీ చెప్పలేక డోర్ క్లోజ్ చేసుకుని గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. హలో అన్న, ఆ సురేంద్ర ఎక్కడున్నాడో తెలిసింది. నీకు వాట్సాప్లో లొకేషన్ పంపిస్తున్నాను, అర్జెంటుగా అక్కడికి వచ్చాయి అని శ్రీను దగ్గర పనిచేసే చిన్న రౌడీ ఫోన్ చేసి చెప్తాడు శ్రీనుకి. 5 రోజుల నుంచి ఆ మాట కోసమే వెయిట్ చేస్తున్న శ్రీను అర నిమిషం కూడా వెయిట్ చేయకుండా తన మనుషులతో ఆ లొకేషన్కి బయలుదేరతాడు. కాసేపట్లోనే విజయవాడ అవుట్స్కట్స్లో ఒక పాత మూతబడిన కంపెనీ ముందు ఆరు కార్లతో ఆగుతాడు శ్రీను. దిగిన వెంటనే చుట్టూ అంతా చూస్తూ తన వెనక ప్యాంట్స్కి షర్ట్కి మధ్యలో గన్ ఉందో లేదో చూసుకుని మళ్ళీ షర్ట్ కిందకి దించేస్తాడు. తన మనుషుల వైపు చూసి అంటాడు. అలా అనగానే ఒక 10 మంది లోపలికి వెళ్ళి ఆ ప్లేస్ అంతా చెక్ చేసి ఇద్దరు బయటకు వచ్చి, అన్న, ఆ సురేంద్ర లోపలే ఉన్నాడు, అక్కడంతా క్లియర్, ఎవరూ లేరు, నువ్వు రావచ్చు అంటారు. శ్రీను ఫాస్ట్గా వాళ్ళందరినీ దాటుకుని సురేంద్ర ఉన్న ప్లేస్కి వెళ్ళి చూస్తాడు. అప్పటికే సురేంద్ర ఫుల్గా డ్రింక్ చేసి చైర్లోనే పడుకుని ఉంటాడు. శ్రీనులో రౌడీ యాంగిల్ రాబోతుంది. నచ్చితే ఫుల్ రేటింగ్ ఇవ్వాలి మరి. ఒక్కసారిగా శ్రీను కోపంతో సురేంద్ర షర్ట్ కాలర్ పట్టుకుని పైకి లేపి చెంపలపై 2 దెబ్బలు గట్టిగా వాయించి సురేంద్రను లేపుతాడు. అంత వేగంగా శ్రీను తను ఎక్కడ ఉన్నాడో తెలుసుకున్నాడు అని ఊహించని సురేంద్ర ఒక్కసారిగా మత్తు వదిలి శ్రీనుని చూసి కొంచెం భయపడతాడు. అప్పటికే అతని చుట్టూ శ్రీను మనుషులు రౌండప్ చేసి ఉంటారు. శ్రీను, ఏంటిది? ఇప్పుడు ఎందుకు ఇదంతా? అసలు నన్ను ఎందుకు కొడుతున్నావు? నేను జైల్లో నుంచి ఏమీ పారిపోయి రాలేదు. బెయిల్ మీద ఇస్తేనే వచ్చాను. అనవసరంగా నీకు సంబంధం లేని విషయంలో నువ్వు జోక్యం చేసుకోకు. నాకేమైనా సరే నా వాళ్ళు నిన్ను వదలరు, జాగ్రత్త అని కుడి చేతి చూపుడు వేలు చూపించి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. శ్రీను వెంటనే ఆ వేలును పట్టుకుని కిందకి విరిచి, ఏంట్రా నాకే వార్నింగ్ ఇస్తున్నావు? అది కూడా వేలు చూపించి బ్రతకాలని లేదా? మర్యాదగా రాజేష్ ఎక్కడున్నాడో చెప్పు, లేదంటే ఇక్కడికిక్కడే నిన్ను చంపేస్తాను అంటూ సడన్గా తన కుడి చేత్తో వెనక ఉన్న గన్ డైరెక్ట్గా
తలకి గురి పెడతాడు. గన్ చూసేసరికి సురేంద్ర భయపడిపోయి, రాజేష్ ఎవరు? నాకేం తెలీదు. నువ్వేమంటున్నావో నాకు అర్థం కావడం లేదు అంటాడు. అప్పటికే 4 రోజుల నుంచి నిద్రలేక చిరాగ్గా ఉన్న స్త్రీను, నువ్వు ఇలా అడిగితే ఎందుకు చెప్తావురా అంటూ గన్కి ఉన్న లాక్ తీసి ఒక్కసారిగా సురేంద్ర ఎడమ కాలుపై కాలుస్తాడు. అమ్మా అంటూ గట్టిగా అరిచి సురేంద్ర కింద కూర్చుని పోయి కాలు పట్టుకుని గట్టిగా ఏడుస్తూ ఉంటాడు. శ్రీను కూడా మోకాళ్ళపై కింద కూర్చుని సురేంద్ర గడ్డం పట్టుకుని తన వైపుకి తల తిప్పుకుని, ఇప్పటికైనా చెప్తావా లేదా? ఈసారి కాలు మీద కాదు, డైరెక్ట్గా నీ తల ఎగిరిపోద్ది. నాకు బ్రతిమిలాడడాలు బుజ్జగించడాలు రావు. గోళీ లేచిపోద్దేమనుకుంటున్నావో మర్యాదగా చెప్పు, రాజేష్ ఎక్కడున్నాడు అని ఇంకా గొంతు పెంచి ఎర్రని కళ్ళతో సురేంద్ర కళ్ళలోకి చూసి కోపంగా అడుగుతాడు. అయ్యో శ్రీను, నిజంగా చెప్తున్నాను, నాకేం తెలీదు అని భయపడుతూ సమాధానం చెప్తాడు సురేంద్ర. పాయింట్ బ్లాక్ రేంజ్లో గన్ పెట్టి భయపెట్టినా కూడా చెప్పకపోయేసరికి, సరే నేను నిన్ను నమ్ముతాను, నీకేమీ తెలీదు అని. కానీ నీకు బెయిల్ ఎవరిచ్చారో చెప్పు చాలు, నేను వదిలేస్తాను అంటాడు శ్రీను. ఒట్టేసి చెప్తున్నా శ్రీను, నిజంగా నాకు బెయిల్ ఎవరిచ్చారో తెలియదు. అందుకే విడుదలైనా కూడా ఎక్కడికి వెళ్లకుండా మా ఫ్రెండ్ కంపెనీలో దాక్కున్నాను అంటాడు సురేంద్ర. ఏరా, నీకు నేను మరీ అంత వెర్రి పుష్పంలా కనిపిస్తున్నానా? కనీసం నీకు బెయిల్ ఎవరిచ్చారో కూడా తెలియదు అంటే నమ్మేస్తా అనుకుంటున్నావా? ఇంతవరకు రాజేష్ ఎక్కడున్నాడో నీకు కూడా తెలియదు అంటే నమ్మబుద్ధి అయింది. కానీ నీకు బెయిల్ కూడా ఎవరిచ్చారో తెలియదు అంటే మొత్తానికే నమ్మబుద్ధి కావట్లేదు. నీకు నిజంగా బెయిల్ ఎవరిచ్చారో తెలియక, అలాగే రాజేష్ని నువ్వు ఏమీ చేయకపోతే ఇప్పుడు నిన్ను నాతో పాటు తీసుకువెళ్తాను, నా ఇంట్లోనే ఉంచుకుంటాను. రాజేష్ దొరికే వరకు నువ్వు నాతోనే ఉంటావు. నీ వాళ్ళెవరో నన్ను వదలరు అన్నావు కదా, ఎవడు వస్తాడో నేను కూడా చూస్తా, పదరా అని చెప్పి లేచి నుంచుని తన మనుషుల వైపు ఒక్కసారి చూస్తారు. వాళ్ళు వెంటనే సురేంద్ర భుజాలు పట్టుకుని లేపి తాళ్లతో కట్టేసి ఆ తాళ్లతో పాటు ఈడ్చుకుంటూ తీసుకువెళ్ళి కారులో పడేస్తారు. సురేంద్ర రాజేష్ని కిడ్నాప్ చేయకపోతే ఎవరు చేశారు? అసలు నిజం చెప్తున్నాడో లేదో కూడా తెలియట్లేదు. అమ్మయ్య, దొరికేశాడు అనుకున్నాను, కానీ మళ్ళీ టెన్షన్గా ఉంది. రాజేష్ ఎక్కడున్నావురా అంటూ ఫీల్ అవుతూ బయలుదేరడానికి తన కారులో కూర్చుంటాడు శ్రీను. అప్పుడే కరెక్ట్గా శ్రీను ఫోన్ మోగుతుంది. అన్న నంబర్ చూసి ఈ టైంలో ఎవరు అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు శ్రీను. హలో శ్రీను, నేను నేను రాజేష్ని మాట్లాడుతున్నాను. నేను బాగానే ఉన్నాను, నువ్వు కంగారు పడకు అంటాడు రాజేష్. రాజేష్, ఏమైపోయావురా? నీకోసం నేను 5 రోజుల నుంచి పిచ్చి పట్టిన వాడిలా తిరుగుతున్నాను. ఎక్కడున్నావు అసలు? చెప్పు, నేను అక్కడికి వస్తాను అంటాడు శ్రీను. లేదురా, నేను ఒక అర్జెంట్ పని మీద వేరే ప్లేస్కి వచ్చాను. ఒక 4 రోజుల తర్వాత వచ్చేస్తాను. నువ్వు ఇంకా నా గురించి కంగారు పడకు, అలాగే నన్ను వెతకొద్దు. అమ్మని జాగ్రత్తగా చూసుకో, నేను వచ్చేస్తాను అని చెప్పి మరేం మాట్లాడకుండా ఫోన్ కట్ చేస్తాడు రాజేష్. శ్రీను తిరిగి కాల్ చేసినా కూడా ఆ నెంబర్ స్విచ్ ఆఫ్ వస్తుంది. నిజంగానే ఫోన్ చేసింది రాజేష్నే అంటారా? శ్రీను రాజేష్ ఎక్కడున్నాడో కనిపెట్టగలుగుతాడా? అమ్మో పెళ్ళి అవతల, మరి శ్రీను ఆపగలుగుతాడా? ఏం జరుగుతుందో ఏమో ఈ ప్రేమ కథలో తెలుసుకోవాలంటే మరి నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండాలి కదా ఫ్రెండ్స్. మీరు వెయిట్ చేస్తూ ఉండండి, నెక్స్ట్ పార్ట్తో త్వరగా మీ దగ్గరికి వచ్చేస్తాను. అప్పటి వరకు బై బై, హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.